ముందుకు నడిపించాలని, క్వాంటమ్ వ్యాలీ, క్రియేటివ్ ఎకానమీ, ఈరోజు ఈ పదాలు చెప్తే కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, వాట్ సిబిఎన్ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో. చంద్రన్న ఏ ఆలోచనలతో ఈరోజు ముందుకు నడుస్తాడో రేపు దేశం మొత్తం అదే ఆలోచనల వైపు వస్తారు. ఆ నమ్మకం నాకుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రేపు మీ ఇంటిలో రివర్ లింకేజ్ గురించి, క్వాంటమ్ వ్యాలీ గురించి, స్కిల్ సెన్సెస్ గురించి, P4 గురించి ఒక 2-3 సంవత్సరాల్లో ప్రతి ఇంటిలో కూడా చర్చ జరిగేటటువంటి అంశాలు ఈ అంశాలు. అటువంటి అంశాలకి జన్మనిచ్చినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్ని మాట్లాడుతున్నాం, కానీ తెలుగుదేశం పార్టీ అని అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన పసుపు దళం, పసుపు సైనికులు, మన కార్యకర్తలు. ఈ కార్యకర్తల వల్లే 43 సంవత్సరాలుగా ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే 43 సంవత్సరాలుగా మన ప్రయాణం చెక్కు చెదరకుండా ముందుకు కొనసాగుతుంది. ఏ పార్టీ అయినా కార్యకర్తలకి మనం ఉండేటటువంటి అనుసరణ ఉందా? ఒక్కసారి గమనించండి. మన రాష్ట్రంలో ఉండే పార్టీలు చూడండి, ఇతర రాష్ట్రాలు ఉండే పార్టీలు చూడండి. ఎందుకనంటే నాయకులు మారినట్టే కార్యకర్తలు కూడా వేరే పార్టీలో మారిపోతారు. కానీ తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ. తరాలు మారినా తరం మొత్తం అదే జెండాని కప్పుకుంటూ అదే కండువాతో ముందుకు నడిచే ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాను. అటువంటి కార్యకర్తల్ని అధినేతలుగా చేసుకొని నడిపించే పార్టీ కూడా తెలుగుదేశం తప్పితే మరెక్కడ కూడా ఏ పార్టీ కూడా ఉండదు. అటువంటి క్యాడర్ని మరి వెల్ఫేర్ నిధులు, మన కార్యకర్త సంక్షేమ నిధి పెట్టి లోకేష్ అన్న గారి తాలూకు ఆధ్వర్యంలో వాళ్ళ సంక్షేమాన్ని, ఇన్సూరెన్స్ని, వాటన్నిటిని కూడా చూసుకొని వాళ్ళ కుటుంబం, అందరి కుటుంబం, ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబంగా పెద్దలుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు మన పిల్లల్ని చదివించి, మన ఆపదలో ఉంటే ఆర్థిక సహాయం చేసి, మనకి ఏదైనా కష్టం వచ్చి మనం వాళ్ళ భుజాల మీద తోడు చేయవేస్తే వాళ్ళు 2 భుజాలు తోడు చేసి కౌగిలించుకొని నీకు నేనున్నానని ధైర్యం చెప్పే నాయకత్వం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది. క్రమశిక్షణతో ఉండే పార్టీ మన తెలుగుదేశం. ఆర్గనైజ్డ్గా, డిసిప్లిన్డ్గా పనిచేసే పార్టీ తెలుగుదేశం. సోషల్ రీఇంజనీరింగ్కి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం. అలాగే KSSలు, కబ్స్ వ్యవస్థ, ఏ పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో ఒక పార్టీ ఎంత బలంగా నడపాలని ఎవరి ఆలోచన కూడా ఉండదు. అది కేవలం మన తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. అదే మన బలం అనేది కూడా కార్యకర్తలకి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక ప్రాంతీయ పార్టీ అయ్యా మన తెలుగుదేశం, కానీ లెక్కలు చూస్తే 1 కోటి మంది సభ్యత్వాలు దాటినటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ అదే మన తెలుగుదేశం అనేది కూడా తెలియజేస్తున్నాను. 45 రోజుల్లో చేశాం. ఎందుకనంటే టెక్నాలజీని కూడా మన లోకేష్ అన్న గారు ఈ యొక్క కార్యక్రమానికి తీసుకొని వచ్చి 45 రోజుల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా సరికొత్త విధానంతో చేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా శభాష్ లోకేష్ అనే విధంగా పార్టీ మెంబర్షిప్ని కూడా ఈరోజు నడిపించారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సంక్షోభాలు, తెలుగుదేశం పార్టీ కొత్త ఏమీ కాదు. ఎన్నో సంక్షోభాలు దేశంలో వచ్చాయి. రాజకీయ సంక్షోభాలు వచ్చాయి, ప్రకృతి విపత్తులు వచ్చాయి, రాష్ట్ర సంక్షోభాలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న సంక్షోభాలు ఏ పార్టీ కూడా అన్ని సంక్షోభాలు ఎదుర్కోలేదు. అయినా సరే ఎలాంటి సంక్షోభాలు వచ్చినా ఆ సంక్షోభాలని ఎదురొట్టి మళ్ళీ విజయవంతంగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడిచిన ఏకైక పార్టీ కూడా మన తెలుగుదేశం పార్టీ. ప్రకృతి విపత్తులు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒరిస్సాలో 99లో సైక్లోన్ వచ్చింది. చంద్రన్న హాజరై అక్కడ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేశారు. అలాగే ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చి తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు. మనం అధికారంలో లేము, స్పెషల్ ఫ్లైట్ వేయించి అక్కడ చిక్కుకున్నటువంటి తెలుగు ప్రజల్ని తిరిగి సురక్షితంగా వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాడు. యుక్రెయిన్లో వార్ జరిగింది. తెలుగు వాళ్ళందరూ కూడా డాక్టర్లు చదువుకోవాలని చాలామంది యువకులు అక్కడ ఉండిపోతే వాళ్ళందరితో నేరుగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి క్షేమంగా తిరిగి రావడానికి చంద్రన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఇక హుదూద్ అంటారా, కోవిడ్ అంటారా, లేకపోతే మొన్న బుడుమూరులో వచ్చిన విజయవాడ వరదలు అంటారా, ఎలాంటి సంఘటనలు మన ప్రజలకి ఆపత్తుగా వచ్చినా సరే వాళ్ళ ఒక్క పిలుపుతో మొట్టమొదటి అడుగు వేస్తూ ప్రజలతో స్పందిస్తూ ముందుకు నడిచినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాగే రాజకీయ సంక్షోభాలు 1985లో ఎన్టీఆర్ గారిని దెబ్బ కొట్టాలని, అలాగే 2004లో మనం ఓడిపోయిన తర్వాత అప్పుడు దెబ్బ కొట్టాలని, 2009లో డీలిమిటేషన్ అయితే అప్పుడు దెబ్బ కొట్టాలని,
2014లో బైఫర్కేషన్ జరిగితే అప్పుడు దెబ్బ కొట్టాలని ఈరోజు రాజకీయంగా కూడా ఎన్నో సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ ముందు గోడల్లాగా కట్టినా గోడల్ని సైతం కూల్చుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి సైన్యం బలగం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉందని కూడా తెలియజేస్తున్నాను. అలా ఏ సంక్షోభాలైనా సరే ఆ సంక్షోభాల నుంచి అవకాశాలు ఎలా వస్తాయి, క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎలా వస్తుంది అన్నది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అందరం కూడా ముందుకు నడిచాం. అయితే ఈ అన్ని సంక్షోభాలు ఒక ఎత్తు, కానీ 2019లో వచ్చినటువంటి సంక్షోభం మరొక ఎత్తు అనేది కూడా గుర్తు చేసుకోవాలి. 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, ఆ స్థాయిలో ఓటమి మనం ఎప్పుడు కూడా పాలవ్వలేదు. అయినా